చంద్రబాబు సర్కార్ది జీవోల రాజకీయం. నిషేధిత జాబితాలో ఉన్న భూములను తిరిగివ్వని ప్రభుత్వం. 22A బాధితులకు దమ్మిడి ఉపయోగం లేదని జీవో విడుదల. బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ ధ్వజం. టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 444 కేవలం సామాన్య ప్రజలను, రైతులను నట్టేట ముంచే ఒక పక్కా మోసపూరిత పత్రమే తప్ప ప్రజలకు ఉపయోగపడేదే కాదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. చంద్రబాబు ప్రభుత్వం ఉత్తుత్తి జీవోలతో కాలయాపన చేస్తూ 22A బాధితుల జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. వైసీపీ హయాంలో ఎంతమంది అమాయక రైతుల పట్టా భూములను అక్రమంగా 22A నిషేధిత జాబితాలో పెట్టి నాటి ప్రభుత్వ పెద్దలు యథేచ్ఛగా స్వాహా చేశారని ఆరోపించారు. ఆ నష్టాన్ని సవరించి బాధితులకు తక్షణ న్యాయం చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఆ పాత బూచిని చూపించి ప్రతి రైతు భూమిని శల్య పరీక్షల పేరుతో వేధించడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు. ఈ భూముల పరిశీలన కోసమంటూ 2 ఏళ్ల సుదీర్ఘ సమయాన్ని నిర్దేశించడం ప్రజలను మరింత వంచడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు అక్రమంగా, అన్యాయంగా పేద సామాన్యుల భూములను నిషేధిత జాబితాలో పెట్టి కనీసం వాటిని రోల్ బ్యాక్ చేయకుండా, ఇటు కేసుల వారీగా త్వరితగతిన విచారణ జరపకుండా ప్రభుత్వం జాప్యం చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా నలిగిపోతున్న 22 లక్షల ఎకరాల నిషేధిత భూమిని 22A పరిధి నుంచి పూర్తిగా తొలగించే నిజాయితీ గల ఆలోచన ఈ టీడీపీ ప్రభుత్వానికి అస్సలు లేదని బోడే రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. కొత్త జీవోలో భవిష్యత్తులో అడ్డగోలుగా ఆస్తులను చేర్చకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రాసుకున్నారే తప్ప ఇప్పటికే ఆ పాతాళంలోకి నెట్టేసిన లక్షలాది ఎకరాలను తక్షణమే వెనక్కి ఇచ్చే ధైర్యం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు బోడే రామచంద్ర యాదవ్. సామాన్యుడు తన సొంత ఆస్తిని కాపాడుకోవడానికి మళ్లీ ఆర్డీఓల చుట్టూ, సబ్ కలెక్టర్ల ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ దేబ్రించాలనే నిబంధన పెట్టడం దారుణమన్నారు. గత 10 ఏళ్లుగా ప్రజలు చేస్తున్న నరకప్రాయమైన పోరాటాన్ని చంద్రబాబు సర్కార్ మళ్లీ మొదటికి తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవులను, కొండలను అక్రమంగా తొలిచేసి నిబంధనలకు తుంగలో తొక్కి రోడ్లు వేసుకొని లగ్జరీ ఎస్టేట్లు నిర్మించుకున్న పాలకుల, సహచర రాజకీయ నాయకుల ముంగిటకు వెళ్లి చర్యలు తీసుకునే దమ్ములేని ఈ కూటమి ప్రభుత్వం నోరులేని అమాయక ప్రజలపై, అర్భకులైన రైతులపై మాత్రం తన జులుం ప్రదర్శిస్తుందని దుయ్యపట్టారు. ఈ అన్యాయమైన వ్యవస్థపై సామాన్యుల భూ హక్కుల రక్షణ కోసం బీసీవై పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని బోడే రామచంద్ర యాదవ్ ప్రకటించారు. ప్రభుత్వం దిగివచ్చి 22A నుంచి భూములను తక్షణమే రోల్ బ్యాక్ చేసేలా ఒత్తిడి తీసుకురావడానికి రోల్ బ్యాక్ 22A ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేయబోతున్నట్లు వెల్లడించారు. జిల్లాల్లో ఉన్న బాధితులందరినీ సంఘటితం చేసి ఒకే వేదికపైకి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రత్యేక వాట్సాప్ కమ్యూనిటీలకు ఏర్పాటు చేయాలని, ప్రతి బాధితుడు అందులో భాగస్వామి కావాలని కోరారు. బడా బాబుల అక్రమాలకు కొమ్ము కాస్తూ పేదల భూములను బలిపెడుతున్న చంద్రబాబు సర్కార్ కళ్లు తెరిపించే వరకు, సామాన్యుడి ఆస్తికి పూర్తి రక్షణ దొరికే వరకు బీసీవై పార్టీ విశ్రమించదని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నలిగిపోతున్న 22 లక్షల ఎకరాల నిషేధిత భూమిని 22A పరిధి నుంచి పూర్తిగా తొలగించే నిజాయితీ గల ఆలోచన ఈ టీడీపీ ప్రభుత్వానికి అస్సలు లేదని బోడే రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు.